జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ పాదపద్మాలకు శరణు పొంది కుండల్ని ఉత్థానం చేసుకొని బంధన వేసుకుందాం. ఇప్పుడు 3 మహామంత్రాలు చెప్పుకున్నారండి. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुंडलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्ष प्रदायनी माताजी श्री निर्मला देव्यै नमो नमः। జై శ్రీ మాతాజీ. మన సహజోగులందరూ కూడా ఎవరు ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా మనం అందరం కలిసికట్టుగా శ్రీ మాతాజీ ప్రేమ ద్వారా మనం అందరూ కూడా ఒకటై తద్వారా మనం మన యొక్క సామూహికతను మనం మననం చేసుకుంటూ శ్రీ మాతాజీ మేమందరం కూడా ఈరోజు మీ పాదపద్మముల వద్ద సామూహిక ధ్యానం చేయడానికి సమాయత్తమై ఉన్నాం తల్లి. దయచేసి మాకు ఈ సామూహిక ధ్యానంలో మా కుండలిని ఉత్థానం చెంది తద్వారా మీ యొక్క కుండలినితో మమైక్యం కావాలని మా కోరికను మన్నించి మమ్మల్ని ఆశీర్వదించండి తల్లి అని హృదయపూర్వకంగా మనం వేడుకొందాం. మనం ఈ ధ్యానంలో ఉన్నంతసేపు కూడా మనం ఎవరము కూడా ఏ ఒక్కరము కాదు, మన అందరం కూడా ఒకటిగా శ్రీ మాతాజీని మనం వేడుకుంటున్నామనే భావన మనలో
ప్రస్ఫుటంగా స్థిరీకరించుకుందాం. తద్వారా మనం మన సామూహిక ధ్యానం యొక్క శక్తి మనం శ్రీ మాతాజీ పాదపద్మాలను చేరుకోవడానికి మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రప్రథమంగా మన అందరికీ కూడా మార్గదర్శకుడైన శ్రీ గణేషుని యొక్క కరుణా కటాక్షాలను మనం ఆశిద్దాం. ఆయన ఆశీర్వచనాలు పొందుదాం. దయచేసి మనందరం కూడా మన 2 చేతులు కూడా భూమాత మీద ఉంచి స్థిరంగా మనం ఈ ధ్యానంలో స్థిరపడడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం మన యొక్క అటెన్షన్ చిత్తాన్ని మూలాధారం దగ్గర ఉంచుకొని భూమాతకు మన మూలాధారానికి ఎక్కడైతే మనం సంబంధం ఏర్పరచుకుంటున్నామో ఆ సంబంధాన్ని స్థిరపరచుకుంటూ ఇక్కడ గణేషుని ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, మీరే గణేశుడి తల్లి. మీ యొక్క భూమి ఆకర్షణ శక్తి వల్ల మాలో జనించే శుద్ధమైన కోరిక మేరకు మేము సహజయోగ ధ్యానంలో నిమగ్నం అవడానికి గాను మీ దయ వల్ల ఇక్కడ స్థిరంగా కూర్చున్నాను తల్లి. ఓ గణేష, నీవు పవిత్రతకు మూల కారణం. మాలో పవిత్రతను స్థిరీకరించి ఈ సప్త చక్రాలను కూడా అధిష్టాన దేవతమైన నీవు శ్రీ మాతాజీ యొక్క పాదపద్మాల చెంత చేరుకోవడానికి గాను ఆ పరిశుభ్రతను ప్రతి చక్రంలోనూ కూడా ఏర్పరిచి మాకు అమాయకత్వాన్ని ప్రసాదించి అలాగే విచక్షణా జ్ఞానాన్ని సమకూర్చి మా బుద్ధిని సహజయోగం వైపు పూర్తిగా వెళ్ళేటట్లుగా అనుగ్రహించి తండ్రి. శ్రీ మాతాజీ, యు ఆర్ ది డూయర్, యు ఆర్ ది ఎంజాయర్. చేసేది చేయించేది అంతా మీరే తల్లి. నేను నిమిత్త మాత్రుడను మాత్రం. మేము ఈ దేహం కాదు, ఈ బుద్ధి కాదు, కేవలం మేము ఆత్మస్వరూపులం మాత్రమే. నీ దివ్యమైన శక్తి వల్ల నీవే ఆదిశక్తివని మేము గుర్తెరిగాం తల్లి. దయచేసి నీవు ఆదిశక్తిగా మాలో ఉన్న కుండలిని శక్తిని జాగృతిపరిచి మమ్మల్ని ఒకటిగా చేయండి. ఇప్పుడు నెమ్మదిగా 2 చేతులు శ్రీ మాతాజీ వైపు అర్పించుగా ఉంచుకుందాం. మనం సాధ్యమైనంత మట్టుకు నిర్విచారం పొందే ముందు మన దేహాన్ని, మన మెదడును కూడా ప్రశాంతతలో తీసుకొచ్చి స్థిరమైన చిత్తముతో, అంటే నిద్రపోతాం కానీ లేకపోతే మరి ఆతృతకు లోను కాకుండా ప్రశాంతతను మనం ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఏమైనా ఆలోచనలు వస్తుంటే కొంచెం గాలి పీల్చి వదలండి. ప్రాణవాయువు
పంచభూతాలు కూడా ఇప్పుడు కూడా మనల్ని వెన్నంటి ఉంటాయి. అవి నిరంతరం సహజీవులకు సహాయం చేయడానికి ఎంతో ఆనందిస్తుంటాయి. కాబట్టి ఆ సహాయాన్ని మన దేహం మీద కలిగే అనుభూతుల ద్వారా దానిని గ్రహించండి. ఈ సామూహిక జ్ఞానంలో ముఖ్యంగా గ్రహించవలసింది, ఇక్కడ మన తోటి సహజ యోగి మనందరినీ కూడా సామూహిక జ్ఞానంలో స్థానం చెందడానికి గాను మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన ద్వారా మనం ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడో, ఎలా చెప్తున్నాడో అనే దానిని విశ్లేషించకుండా స్థిరమైన చిత్తంతో మనం ఒక సాక్షి భూతిగా, సాక్షి తత్వంతో మనం దాన్ని గ్రహించి మన ధ్యానంలో స్థిరపడటానికి గాను ఉపయోగించుకోవాలి తప్ప దేని గురించి ఉపయోగించకండి. కాబట్టి ధ్యాన నిమగ్నుల కంటే నా మాటలు ఓన్లీ ఒక ప్రేరణగా మాత్రమే ఉపయోగించుకొని శ్రీ మాతాజీ దివ్య పాదాలను మనం చేరుకోవడానికి నిరంతరం కూడా ప్రయత్నించేద్దాం. ఈ సమయంలో సర్వదేవతల యొక్క దృష్టి మన సహజోగులందరి మీద ఉంటుంది. కాబట్టి మనం ఆ యొక్క దేవతల యొక్క దివ్యాశీస్సులను మనం పొంది తద్వారా శ్రీ మాతాజీ కృపకు పాత్రులు కావడానికి ప్రయత్నించేద్దాం. ఇక్కడ మనం ఎక్కువ చేతలకు కాకుండా మనం ఎంతవరకు ఈ ధ్యానంలో నిమగ్నం అవ్వగలుగుతున్నాం, మన యొక్క దేహాన్ని బుద్ధిని ఎంతవరకు శాంతపరిచి మన ఆత్మ ద్వారా భగవత్ శక్తిని శ్రీ మాతాజీ ప్రేమ ద్వారా సహస్రాన్ని ఎంతవరకు ఓపెన్ చేయగలుగుతున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి మనం ఎంత హృదయపూర్వకంగా మన సహస్రారం తెలుసుకోవాలి, నేను ఓపెన్ చేసుకుని ఉండాలి అనే ఒక మంచి కోరిక, తద్వారా నన్ను నేను తెలుసుకుంటూ ఒక సాక్షి తత్వంతో ఈ నిర్మల చైతన్యం నాలో ఏమి చేస్తున్నది అనేది గ్రహించడానికి మనం సమాయత్తమై ఉండాలి తప్ప అంతకంటే చేసేది ఏమీ లేదు. ఇది అప్రయత్నమైన ధ్యానం. ఇది మన బుద్ధితో కానీ ప్రయత్నంతో కానీ సాధించేది కాదు. కాబట్టి ఇది ఆదిశక్తి యొక్క పూర్ల జరిగే ధ్యానం. కాబట్టి మనం మన యొక్క హృదయాన్ని విప్పార్చి ఆ యొక్క ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించేద్దాం. ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి ప్రత్యేకంగా మన యొక్క హృదయంలో మన యొక్క ఆత్మను పరమాత్మ పాదముల చెంత ఉంచడానికి గాను మన హృదయంలో స్థిరపడిన అంటే ప్రతిబింబిస్తున్న సర్వేశ్వరుడిని శివపార్వతులను ఒకసారి మనం మననం చేసుకుందాం. తద్వారా ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా మనం ప్రేమకు పాత్రులని, ఆదిశక్తి యొక్క నిర్మాణం అని మనం గ్రహించి మన గౌరవాన్ని, మన ప్రేమను మనం తెలియజేస్తూ శివపార్వతులను తలుసుకున్నారు. ఇక్కడ మన హృదయంలో నేను శివపార్వతుల యొక్క మంత్రం
చెప్పిస్తాను, మీరు కూడా మననం చేసుకోండి. ఓ త్వమేవ సాక్షాత్ శ్రీ శివ పార్వతీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మనలో కలిగే ఆలోచనలు, ప్రతిచర్యలు నియంత్రించుకోవడానికి గాను మన ఆజ్ఞా చక్రంలో గల మేరీ జీసస్ కూడా ఒకసారి మననం చేసుకుందాం, ప్రార్థిద్దాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మేరీ జీసస్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ నిర్మలా దివ్యై నమో నమః. ఇక్కడ హృదయపూర్వకంగా మనం శ్రీమాతాజీకి విన్నవించుకుందాం. శ్రీమాతాజీ, మేమందరం కూడా హృదయపూర్వకంగా అందరినీ క్షమిస్తున్నాం, మమ్ములను మేము క్షమించుకొనుచున్నాం. దయచేసి మా వల్ల తెలిసి తెలియక ఏదైనా తప్పులు జరిగితే క్షమించండి తల్లి. అలాగే ఒక్కసారి లార్డ్స్ ప్రేయర్ని కూడా మననం చేసుకుందాం. అవర్ ఫాదర్ హూ హార్ట్ ఇన్ హెవెన్, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptations, but deliver us from all evils. For thine is the kingdom and the power and the glory forever, ever, and amen. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు స్లోగా రెండు చేతులు కూడా సమాంతరంగా ఉంచుకొని శ్రీ మాతాజీ ధ్యానంలో నిమగ్నం అవుతాం. శ్రీ మాతాజీ 1996లో ఆస్ట్రేలియాలో శివ పూజ సందర్భంగా శ్రీ మాతాజీ ప్రవచనాన్ని, దివ్య సందేశాన్ని ఇప్పుడు మనందరూ కూడా వింటూ మన కుండలిని ఉత్థానాన్ని సహస్రారంలో మరింత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ మాతాజీ ప్రవచనం. To do puja to Shiva, Sri Shiva. As you know, Sri Shiva is the reflection of Sadashiva within us. I've already told about the reflection. Sadashiva is the God Almighty, the one who sees the play of Adishakti. But he is the Father who is watching each one of his. His support to Adishakti is entirely, fully strengthening. There's no doubt in his mind about the capability of the Adishakti.
But when he finds that in the play of Adi Shakti, the people or the world as such try to disturb her or spoil her work, then he gets into his wrathful mood and he destroys all such people, and maybe he destroys the whole world. On one side he is wrathful, no doubt. On the other side is the ocean of compassion and joy. That's why when it's reflected within us, we get our self-realization. We get the light of our spirit and we get into the ocean of joy. Also, he is the ocean of knowledge. So, those who get self-realized get the knowledge of the divine, which is very subtle, permeating into every atom and molecule. The power of this knowledge is there. His style is such that in his compassion he forgives even very cruel Rakshasas if they dedicate themselves to him, because his compassion has no limits. And sometimes the same people who are blessed by him try to trouble the devotees of Adishakti. But it is just to create a drama, an event. Unless and until there is some drama, people won't understand. We had to have Ramayana, we had to have Mahabharata, we had to have Christ being crucified, we had to have Muhammad being tortured. All that drama was there because without events, people don't remember. So in the spiritual life of human beings, they have seen lots of dramas between the blessings of Shiva and the powers of the Adishakti. As the time has moved, today in the history of spirituality, a great discovery has been made. That people can get their realization in the collective mass. Thousands can get their realization. Now we should know what is this realization we have got. What does that mean? And what is the culminating point? First of all, I have to tell you, the mind about which we speak and depend upon is a myth. There's nothing like mind. Brain is reality, not the mind. Mind is created by us reacting to outside. Either we react to conditionings or to our ego. Thus this mind is created like bubbles on the ocean of reality. But that's not reality. With this mind, whatever we decide, we know is very limited, elusive, and sometimes shocking. The mind always moves in a linear direction. And because there's no reality in it, it recoils
and boomerangs. Thus, all the enterprises, all the projections so far we have done, it seems come back to us. Whatever they discover comes back to us as a big destructive power or a very big shock. So one has to decide what to do, how to be out of this trap of our mind. Kundalini is the solution. When she is awake, she takes you, with that awakening, she takes you beyond your mind. The first thing is to go beyond your mind. With mind, you will do many things, but it will not be satisfying, it will be not a solution, it will not help you. And when we start depending too much on our mind, we develop all kinds of physical, mental, emotional problems. Now the latest is the stress. Stress, and this stress has no solution, they say. But in Sahaja Yoga we find the solution by crossing over this mind. It's like a barrier for our advancement. So, when you get your realization, you must understand that your Kundalini has taken your attention beyond the mind. Now, this reaction to outside has come because we human beings have a prism-like brain, or we can say prism-like skull. And when the energy passes into it, I have explained it in my books, it goes into bifurcations, or you can say refractions, by which our attention goes out and we react. If we react too much, then these bubbles create a very horrible mind which can lead to any kind of thing. It justifies itself, it pampers your ego. The ego and the conditioning that creates this mind start using and this mind for the purpose of their fulfillment of their all the accumulation of ideas and thoughts which has no backing, which has no reality with it. It's like we make the computer. Ultimately we become slaves of the computer. We make the watches ourselves and then we become slaves of the watches. That's how it dominates human beings. And when a person who has a very strong mind decides to destroy like Hitler did with some idea, he can go on destroying, which has a very far-fetched effect on our culture, on our spirituality. Now the first step is to become thoughtlessly aware, where you cross your mind. You go above your mind. Mind cannot affect you. This is the first stage, as we call it, thoughtless awareness. Second one is where you start seeing the working of this Parama Chaitanya, of this all-pervading power, and you start becoming aware that there is a lot of truth in what Mataji says, that there is this power which works out many things. It works miraculously so many things for you. It gives you blessings, it guides you, it helps you. In so many ways it helps you. It gives you good health, good wealth, and also a very good society of very beautiful people in the collective. All that you can see clearly is happening here. Now this happening of achieving thoughtless awareness
is very simple and easy. But to maintain at that point is difficult. We still react and we think. Anything you see, you react. To get to that point in thoughtless awareness is first to change your attention. Now, for example, once we were climbing a very high mountain to see one temple called Palitana. Myself, my son-in-law, and my daughter. And we were really tired because we had to climb I don't know how many steps. And when we went up, we were tired, and there was a little canopy made of beautiful marble carving. So we just laid down there. They were very tired, and they said, "What is this kind of a temple?" They were grudging. While I looked up and I saw lots of beautiful elephants were carved. So I told my son-in-law, "Look at these elephants. They all have tails of different types." He said, "Mommy, we are all dying. How can you see the tails of elephants?" But if just to divert their attention from that tiredness, I told them that why not see these tails of the elephant, which is very different. So what happens that when you are putting your attention so much to outside all the time, then you must first of all also divert your attention. For example, you see these beautifully made things here. Your attention is something else. Just try to enjoy the beauty of that. See, there are beautiful carpets here. Just look at them without thinking. Because they don't belong to you, so no headache. They belong to somebody else. It's very good. Otherwise, if it belongs to you, you start thinking, "Oh my God, I've spreading them here. What will happen? They have to be insured," or some sort of thing like that. That's common human reaction. But if it doesn't belong to you, you can watch it nicely. Now you watch it and don't think. You'll be amazed when you see the beauty that is put inside this. You'll see the artist who has put his joy, his exuberance into it. And you'll be amazed after realization that this exuberance will fill into you and a cool kind of a relaxation will come into you. And this Kundalini will rise and you will become steady in your thoughtless awareness. So whenever you look at anything, look at any beautiful thing, even say today's election, just watch the man who is elected. Watching him itself gives him blessings, gives him better ideas. You get also ideas which are coming from reality, which are there. How to make this man a successful person, or this country a successful democracy. All these things happen when your attention is diverted from criticizing, from reacting. Just you watch, become the witness of it. It's not so very yet practiced. So far I've seen that whenever even we get achieve our realization, we don't realize that we have to witness everything. When you start witnessing through your spirit, then you don't see the bad points of another, but you see the good points. You just pick up the person with very good points. See, so once you see that, the witness state enlarges and you start enjoying another person. You start enjoying everything that is there. Even a small blade of grass you can enjoy if you have that capacity. In Japan, Zen system started on these lines. And he made, Viditama was the person who started it. He made
a garden out of moss, different moss in very small. That there were little flowers also, and hardly about 5 feet of the garden, which looks like a shape of a question mark, you can say. You have to go on a lift and you reach that platform on top of a hill or a mountain where you see this. All little mosses are there, and you see differently arranged a beautiful garden. When you start seeing it, your thought stops. Because such a marvelous thing, when you put attention to it, to its creation, your thoughts stop. So you must practice as to find out what stops your thoughts, what makes you the witness. Once you develop this habit, you will station yourself nicely in the thoughtless awareness. Then you start watching how Sahaja Yoga has helped, how it has been useful, what you have achieved through Sahaja Yoga. You will be amazed if you just start watching it everywhere. You'll be amazed how this Parama Chaitanya acts. Nowadays, this Parama Chaitanya has become active because of Kruta Yuga. You can see from the way it is playing around with vibrations around me. You've seen so many photographs of mine where these vibrations are there. Also, you've seen the photographs of many Sahajogis sitting before me. On their head, my name is written down in Arabic language. You've seen so many ways by which you can find out that there is the play of the divine. Now the mind will still try to say something. Don't listen, just watch. The effect of Sahaja Yoga you should watch on yourself is how you have changed. To be very frank, when I come to Australia every year, sometimes I can't even recognize you. You look much younger, much better, much happier, and I don't recognize who are these people. It is this witness state which takes you to another realm which we call as doubtless awareness. At that state you can become so empowered that you can give realization to others. Don't talk about that. You can give realization to others. You can give complete knowledge about Sahaja Yoga. You can talk to them. Also you emit. Circulatory कर दे थोड़ा सा, घूमता हुआ कर दे. See, when I'm watching, I'm absorbing the heat. That's my trouble. So, your whole state, spiritual state, becomes so much blissful. You become so powerful. You become so compassionate and so loving, so balanced, completely cleansed with all the destructive ideas you have, all the depressive ideas you have. And then you really stand up as a great Sahaji who can do tremendous work. Like recently I heard that Germans and Austrians are now going to Israel because they think Jews were killed by their forefathers. And there's a big center now started in Israel. Just imagine how these people, once reach that state, go to countries single-handed. They have done so much. Same in Turkey, same in places which are very tremendously remote in South Africa. Because from inside they become completely confident in thoughtless awareness as well as doubtlessly aware. But now, once you start growing by meditative attention,
what happens that your attention becomes enlightened. Now the job is to motivate your attention. It's not just to enjoy, but to motivate it, to put it to problems. Now, supposing you have some problem on a national basis, you all can put your attention to that and things will work out. Because you are the channel of this all-pervading power, which is trying to create a new world for you, new human beings. And this evolution can take place very fast if you all decide that whatever we have now within ourselves, we should motivate it, we should direct it and put this attention to some use. It should not be wasted. Whatever wealth we have, it should not be wasted. Now this main question today, which I am going to tell you about, that what is God's realization. First is the self-realization, and there are many ambitious people who want to become God's realized. First and foremost thing, we should know that human beings cannot become God. It's not the becoming of it. You have not become also in a way spirit, because the spirit is emitting through you, using you, giving you, looking after. If you become the spirit, there won't be any body left. Nothing will be left. So with this body intact, but one cannot become God Almighty. This one has to understand very clearly. But what is God's realization is to know about God. జై శ్రీ మాతాజీ. ఈరోజు శ్రీ మాతాజీ ప్రవచనంలో మన సామూహికత ముఖ్యంగా గ్రహించవలసింది చాలా ముఖ్యమైన విషయాలు శ్రీ మాతాజీ తెలియజేశారు. మొట్టమొదటిగా థాట్లెస్ అవేర్నెస్ అంటే నిర్విచార స్థితి, దాని నుంచి ఏ విధమైన సందేహం లేని నిర్విచార స్థితిలోకి మనం ఏ విధంగా చేరుకోవాలి, తద్వారా మనం గాడ్ రియలైజేషన్ అంటే భగవంతుడిని తెలుసుకునే శక్తిని ఏ విధంగా పెంపొందించుకోవాలనే ముఖ్యమైన విషయాలు ఈరోజు ఈ మాతాజీ ప్రవచనం ద్వారా మనం గ్రహించగలిగాం. ఇందులో ముఖ్యంగా తెలియజేసింది ఏమిటంటే, శివుని యొక్క ప్రతిరూపం మన హృదయంలో సదాశివుని రూపంలో నిక్షిప్తమై ఉన్నది కాబట్టి అది ఎల్లవేళలా కూడా ఆదిశక్తి యొక్క సృష్టిని సాక్షితత్వంతో చూస్తూ ఆనందిస్తూ ఉంటుంది. ఎవరైతే ఆదిశక్తి యొక్క సృష్టికి వ్యతిరేకంగా రచనకు, సృష్టిని జరిగే సమయంలో జరిగే రచనకు ఎవరైనా ఆటంకం కలగజేస్తుంటే ఆయన తన యొక్క రౌద్రంతో వారిని నాశనం చేస్తూ ఒక్క సమయంలో ఈ ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి కూడా ఆయనకి ఉంది. కానీ ఆయన ఎంత వినాశనకారో అంత ప్రేమమయ మూర్తి కూడా ఆయన. మనలో గల సదాశివుని యొక్క ప్రతిరూపం ద్వారా మాత్రమే మనకి ఆత్మ సాక్షాత్కారం తరువాత మనలో కలిగే ఈ స్ఫురణ, అలాగే మనలో కలిగే ఈ ఆత్మ సాక్షాత్కారం ద్వారా కలిగే ఆనందాన్ని, అనుభూతిని
ఇవన్నీ కూడా ఆయన ద్వారా మనకి కలగజేస్తున్నాయి అన్నమాట. సో మనం పూర్తిగా శరణాగతి పొందినట్లయితే ఆయన ఎంత క్రూరులైనా సరే, రాక్షసులైనా సరే వారిని క్షమించే శక్తి ఆయనకు ఉండుట వలన ఎవరైతే ఆయన శరణు పొందుతారో వారందరికీ కూడా ఆయన యొక్క కరుణా కటాక్షాలు, ఆయన ప్రేమ పొందడానికి చాలా సులువైన మార్గం. ఈ శ్రీ మాతాజీ దయ వల్ల మనకు కలిగిన ఈ ఆత్మ సాక్షాత్కారం ద్వారా ఆయన కరుణా కటాక్షాలు పొందుతూ మనం సాక్షితత్వాన్ని పెంపొందించుకుంటూ నిర్విచార స్థితిలో ఉండటం అనేది, నిర్విచారం అనేది చాలా సులువైన మార్గం అయినప్పటికీ కూడా అందులో స్థిరపడటం చాలా కష్టతరం. దానిని ఏ విధంగా మనం సాధించాలనే దానిని శ్రీమాతాజీ ఈ యొక్క ప్రవచనంలో తెలియజేశారు. ఇది పూర్తి ప్రవచనం 1996 ఇంగ్లీష్ వెర్షన్ ఉంది, వీడియో ఉంది. అలాగే దీనిని తెలుగులో మన తెలుగు వారికి వీలుగా 2003లో చైతన్య లహరిలో కూడా దీనిని అనువదించి పూర్తి విశ్లేషణ తెలుగులో ఇష్టం జరిగింది. కాబట్టి మీరు సమయం దొరికినప్పుడు ఈ 2003 చైతన్య లహరి పుస్తకంలో ఫిబ్రవరి మాసంలో దీన్ని ప్రచురించారు. కాబట్టి ఇదొక్కసారి మననం చేసుకుంటే మనకి ఎంతో మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో మన ఉన్నతికి ఎంతో దోహదం చేస్తుంది. కాబట్టి దానిని ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం మన యొక్క దృష్టి అంటే మన మనస్సుకు అతీతంగా, ఎందుకంటే మనకి మన దేహం, మన యొక్క మెదడు ఇవి మనకు అనుభూతి పూర్వకంగా తెలుసుకోవచ్చు. కానీ ఏవైతే ఈ మెదడు నుంచి కలిగే ఆలోచనలు ఉన్నాయో, ఆలోచనలు మన మనస్సును ప్రతిక్షణం కూడా మన యొక్క ఈ దేహం నిర్మాణం బట్టి ప్రతిస్పందిస్తూ మనల్ని వివిధ కోణాల్లో అది ప్రతిచర్యకు పూనుకుంటూ మనకు పనికిరాని ఎన్నో ఆలోచనలు, అలాగే ప్రతిచర్యలు కలగజేస్తూ మనల్ని నిరంతరం కూడా బాధకు లోను చేస్తూ ఉంటుంది. కాబట్టి దాని నుంచి బయటపడాలి అంటే, నిర్విచారంలో స్థిరపడాలి అంటే ఒక్క సాక్షితత్వమే మనకు ఏకైక మార్గం అని, ఆ సాక్షితత్వం ద్వారా మాత్రమే నిర్విచార స్థితిని మనం చేరుకోగలమని ఈ యొక్క సంభాషణలో శ్రీ మాతాజీ మనకు తెలియజేశారు. కాబట్టి ఆ సాక్షితత్వాన్ని పెంపొందించుకోవడానికి మనం ఒక్కసారి మన హృదయం మీద మన కుడి చేతిని ఉంచుకొని శ్రీ మాతాజీ మీతో మనం ఇలా చెప్పుకుందాం. శ్రీ మాతాజీ, మీ దయ వల్ల నేను నిరంతరం కూడా స్ఫురణలో ఉండేది ఏమిటంటే, నేను కేవలం పవిత్రమైన ఆత్మను మాత్రమే, మేము కేవలం పవిత్రమైన ఆత్మలుగా మాత్రమే మమ్మల్ని మేము గుర్తించుకొని తద్వారా మాలో కలిగి ఈ ఆత్మ సాక్షాత్కారం ఆదిశక్తివైన నీ యొక్క గొప్ప ప్రేమ స్వరూపం, నీ యొక్క దివ్యమైన ఆశీస్సుల వల్ల మాత్రమే మేము దానిని పొందేమని చెప్పని గ్రహిస్తున్నాం తల్లి.
ఇప్పుడు 2 చేతులు కూడా శ్రీ మాతాజీ వైపు అర్పింపుగా ఉంచుకొని మరి ఒకసారి మనం శ్రీ మాతాజీతో విన్నవించుకుందాం. శ్రీ మాతాజీ, నీవు ప్రసాదించిన ఈ సహజయోగ ధ్యానాన్ని, ఈ ప్రేమామృతాన్ని సాధ్యమైనంత మంది సత్యాన్వేషకులకు చేరవేసేటందుకు, వారికి ఆత్మ సాక్షాత్కార అనుభూతిని కలగజేయడానికి మేము మనస వాచ కర్మన ప్రయత్నం చేస్తామని, తద్వారా మా ఆనందాన్ని మరింత పెంపొందించుకుంటామని మీకు తెలియజేస్తున్నాను తల్లి. కాబట్టి మాకు ఆ శక్తిని ప్రసాదించమని హృదయపూర్వకంగా, వినయపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తల్లి. ఇప్పుడు నెమ్మదిగా మన అరచేతులలోనూ తలపైని కలిగే అనుభూతిని ఆస్వాదిస్తూ ఈ యొక్క ధ్యానాన్ని మనం లైట్ మ్యూజిక్ ద్వారా కొంతసేపు కొనసాగించుకుందాం.
జై శ్రీ మాతాజీ. ఈనాటి ఈ ధ్యాన కార్యక్రమంలో మనకి శ్రీ మాతాజీ ప్రవచనం చక్కగా మనకి తెలుసుకొని తద్వారా మన ఆనందానుభూతిని మనం పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాం. మన సామూహిక తరపుని శ్రీ మాతాజీకి మన సంపూర్ణ శరణాగతిని తెలియజేసుకుంటూ మనందరం కూడా మరొకసారి శ్రీ మాతాజీ పాదపద్మాలకు శరణు పొంది కుండల్ని ఉత్థానం చేసుకొని బంధన వేసుకుందాం. జై శ్రీ మాతాజీ.